సరిగమ పదని గీత ఉసి బండదానా ఏంటత్తయ్యా? ఏం చేస్తున్నావే? నిద్రపోతున్నాను. నిద్రపోవడం కాదే, గురకబెట్టి నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. నేను గురక పెట్టానా? మామూలుగానా? కంకర్ రోడ్డు మీద రోడ్ రోలర్ వెళుతుంటే వస్తుండే సౌండు దాని బాబులా ఉంది. సారీ అత్తయ్య, నాకు తెలియలేదు. ఆహా, కాబట్టే బతికిపోయావు. లేదంటే నీ గురక సౌండ్ విని ఎప్పుడో చచ్చేదానివి. ఈసారి గురక రాదు, చూడండి. ఇంకోసారా? నా కర్మ. అమ్మా అమ్మా, ఓసే గీత. ఏంటత్తయ్య నిద్రలో కొట్టుకుంటున్నారు? నిద్రలో కొట్టుకోవడం కాదే, ఏనుగు పాదం లాంటి నీ కాలు పడి నా కాలు పచ్చడైపోతుంటే కొట్టుకుంటున్నానే. నీ అమ్మ కడుపు మడ కాళ్ళు ఇవే. అమ్మా అత్తయ్య, సారీ అత్తయ్య. నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను అత్తయ్య. కర్మ కర్మ. గీత, గీత, కొడుక్కి చుక్కలు కనపడుతున్నాయన్నమాట. అత్తగారినయ్యుండి నాకు ఈ కర్మేంటో. వదినా, వదినా, వదినా. వీడేంటి ఇంత పొద్దున్నే వచ్చాడు? ఏంట్రా ఇంత పొద్దున్నే వచ్చావు? వదినతో మాట్లాడాలని వచ్చాను పిన్ని. ఏ, మీ వదినతోనేనా? మాతో మాట్లాడకూడదా? సీక్రెట్సా? చి, అదేం లేదు పిన్ని. శివ, వదినా, ఏంటి ఇంత పొద్దునే వచ్చావు? నీతో ఏదో మాట్లాడాలంట. ఏంటి? అదే నిన్న ప్రియతో బ్యూటీ పార్లర్ పెట్టిస్తానని చెప్పావు కదా. అవును, ఆ పనిలోనే ఉన్నాను. ఆ పనిని అక్కడే ఆపేయమని చెప్దామని వచ్చాను. అదేంట్రా, ప్రియ బ్యూటీ పార్లర్ పెట్టించకపోతే చస్తానంటోంది కదా. దాంతో బ్యూటీ పార్లర్ పెట్టిస్తే జనం చస్తారు. అదే కరెక్టేలే. పని తెలిసిన దానితో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయించినా పర్వాలేదు. దానికి ఏం తెలిసిన వదినా, మా అమ్మ ఏరోబిక్ సెంటర్ పెట్టినట్టుంటుంది. అనవసరంగా డబ్బులు పోవడం తప్ప అది ఎదిగేది లేదు, చచ్చేది లేదు. దాన్ని ఉద్ధరిద్దామని మీ జీవితాన్ని పాడు చేసుకోకండి.
దానికోసమని మీరు ఆఫీస్ పెట్టడం వాయిదా వేయకండి. ప్రియకి పని రాదు కాదండం లేదు, కానీ నేర్చుకుంటే వస్తుంది కదా. అదే నేను చెప్పేది, ముందు దాన్ని పని నేర్చుకోమను. బ్యూటీ పార్లర్ పెట్టిస్తానని మాటిచ్చాను. ఇప్పుడు మళ్ళీ కాదు, ముందు పని నేర్చుకో అంటే ఏమనుకుంటుందో. తనేమనుకుంటుందో అని నువ్వు ఆలోచిస్తే తరువాత అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. మొన్న రీసెంట్గా ఆ కుమారికి కూడా ఫేస్ ప్యాక్ వేసింది కదా, ఏమైంది? ఆవిడ ముఖాన్ని ఆవిడ గుర్తుపట్టలేకుండా అయిపోయింది. నువ్వు రెమెడీ చెప్పకపోతే ఇప్పటికీ ఆవిడ మొహం అలాగే ఉండిపోయేది. ఇంట్లో వాళ్ళం కాబట్టి సరిపెట్టుకున్నాం, సర్దుకున్నాం. అదే బయట వాళ్లకు ఇదిలాంటి ఫేస్ ప్యాక్లేస్తే ఊరుకుంటారా? పోలీస్ కేసు పెడితే తీసుకెళ్లి లోపలేస్తాను. ప్రియతో బ్యూటీ పార్లర్ పెట్టించకుండా ఉండటమే నువ్వు దానికి చేసే పెద్ద హెల్ప్ వదినా. ప్రియని చూస్తే బ్యూటీ పార్లర్ అంటుంది, అలాగని నువ్వు చెప్పేది కూడా పాయింటే. ఏం చేయాలి? దానికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలి. సొల్యూషన్ నేనిస్తాను. నా మాటను కాదని చెల్లి కోసం అని చెప్పి శపథం చేస్తావా? ఆఫీస్ పెట్టకుండా చేసి నన్ను ఎదవం చేస్తావా? చెప్తానే, ఈ దెబ్బతో దెయ్యం దిగిపోవాలా? ఏంట్రామ్, నీలో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు? ఏం లేదమ్మా, ఒక ఇంపార్టెంట్ పని మీద వర్క్ చేస్తున్నాను. ఎటూ ఆఫీస్ పెట్టడం లేదు కదా, ఇంకా వర్క్ ఏంటి? ఆఫీస్ పెట్టడానికే వర్క్ చేస్తుంది. ప్రియా సెటిల్ అయ్యే వరకు ఆఫీస్ పెట్టడం లేదని గీత ప్రియకి మాటిచ్చింది కదరా. అందుకే అమ్మా, మాటిచ్చిన దాని మాడు పగిలిపోయేలా ప్లాన్ చేస్తున్నానమ్మా. ప్లానా? ఏంటది? అదిగో చూడు. ఏంట్రా ఈ ఘోరం? ఘోరం కాదమ్మా, ఆ బండ దాని మీద నేను ప్రకటిస్తున్న యుద్ధం. ఇప్పటి వరకు చెల్లి చెల్లి అన్న గీత చెల్లి లేదు గిల్లి లేదని కుక్క పిల్లల నా చుట్టూ తిరుగుతుంది. ఆఫీస్ పెట్టేద్దామండి, ఆఫీస్ పెట్టేద్దామండి అని నా కాళ్ళు గడ్డలు పట్టుకుని బతిమలాడుతుంది. ఈ పోస్ట్తో పనవుతుందా? డెఫినెట్గా ఈ పోస్టు చూడగానే జనాలు కుప్పలు తెప్పలుగా వచ్చి ప్రియాని కలుస్తారు. వాళ్లంతా ప్రియని కలిస్తే గీతలా ఇరుక్కుంటుంది. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. కాసేపట్లో రిజల్ట్ నువ్వే చూస్తావు కదా. అమ్మా, నీ చేతులతో ఈ బటన్ క్లిక్ చేయమ్మా, మ్యాటర్ ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది. ఆ గీత నేడిపించి నీ దారికి తెచ్చుకోవడమే నీ యాంబిషన్ అయితే దానికి మొదటి లేకు నాదే. గుండమ్మా, కాసేపట్లో నీకు అంత డబ్బే. ఈ బీ బస్సులు ఎవరు మన అపార్ట్మెంట్కి వస్తున్నారు? అడ్రస్ కరెక్టే కదే? ఇదే. హలో అండి. వాట్ లేడీస్? ఐ వుడ్ లైక్ టాక్ టు ప్రియా. సమాధానం చెప్పకపోతే ఇంగ్లీష్ రాదనుకుంటారు. ఏదోటి మాట్లాడేద్దాం. ఓకే, యా 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 యా, థ్యాంక్ యూ. మీకు ఇంగ్లీష్ రాదా? యా, మీకు తెలుగు రాదా? వచ్చు. మా తెలుగులో ఆడవచ్చు కదా. మీ అపార్ట్మెంట్లో ప్రియా అని ఒకరున్నారంట. ప్రియా? తను మా కోడలేనమ్మా. మీ కొడలా? వీళ్ళ రియాక్షన్ చూస్తుంటే ప్రియా ఏదో చేసే ఉంటుంది. ఇంతకీ మా ప్రియా ఏం చేసిందమ్మా? అద్భుతం చేసింది. ఒక సైంటిస్టు. సైంటిస్టా? మీరుండేది ఎక్కడమ్మా? ఎర్రగడ్డ. అనుకోనా? ఏంటి? అబ్బాయి ఏం లేదమ్మా. ఇంతకీ మా ప్రియతో మీకేం పనమ్మా? తనని మేం కలవాలి. మా ప్రాబ్లమ్స్ ఆ దేవతకు చెప్పుకోవాలి. మా జీవితాల్లో వెలుగులు నింపమని అడగాలి. ఇదిగో, మా ప్రియని మీరేమైనా అడగండి, కానీ తనతో మేకప్ మాత్రం వేయించుకోకండి. మేకప్ వేయించుకుంటే ఏమవుతుంది? పొరపాటుగా వేయించుకున్నారనుకోండి, మళ్ళీ మీ మొహాలు మీరు గుర్తుపడడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. సరేనండి, ముందు ఆవిడ ఎక్కడుందో చెప్పండి. చెప్పడం దేనికమ్మా,
నేనున్నాను కదా, తీసుకెళ్తాను. రండి రండి. ఆహాహా, మన ప్లాన్ వర్కౌట్ అయింది. హ, యాడు జనాలకి బాగా కనెక్ట్ అయింది. ఏ గుండమ్మా, ఇక నుంచి నీకు మొదలవుతుంది. డంటడడ డంటడడ. హ, నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీకు కరెక్ట్ మొగుణ్ణి నేను. హహా. ఏమైంది దీనికి? ఆఫీస్ పెట్టకుండా ఆపేసినందుకు మతిగాని చలించిందా ఏంటి? ఏమండి? ఏమండి? చెప్పండి. ఏంటండి? ఏంటండి? ప్రియా సెటిల్ అయ్యే వరకు మనం ఆఫీస్ పెట్టొద్దు అనుకున్నందుకు మీరు డల్ గా ఉంటారు అనుకున్నాను. హుషారుగా ఉన్నారేంటి? ఎక్స్పెక్టేషన్స్ కి అందకపోవడమే ఈ రామ్ స్పెషాలిటీ. నీ చెల్లెల కోసం నేను ఆఫీస్ పెట్టకూడదని ఆర్డర్స్ పాస్ చేస్తావా? నా పర్మిషన్ తీసుకోకుండా, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా ప్రామిస్ ఇస్తావా? ప్రియ కోసం ఆఫీసుని త్యాగం చేసావు కదా, ఇప్పుడు అదే ప్రియ సెటిల్ అవడం కోసం నిన్ను నువ్వు త్యాగం చేసుకోవాలి. నన్ను నేను త్యాగం చేసుకోవడం ఏంటి? నువ్వు నాకు ఇచ్చిన కౌంటర్కి నేను నీకు ఇస్తున్న రిటర్న్ గిఫ్టే ఇది. అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. అర్థమవుతుంది, అర్థం అవుతుంది. తొందరపడితే ఎలా? కాసేపట్లో ప్రియ ఇంటికొచ్చి ఓ మ్యాటర్ చెప్తుంది. అప్పుడు నీకు క్లియర్గా అర్థం అవుతుంది. నా లైఫ్లో చాలా చాలా మెమరబుల్ డే ఈరోజు. గుండమ్మ గుండు పగిలిపోయే రోజు. న్యూస్ ఏంటా అని బుర్రా బద్దలు కొట్టుకుంటూ ఉండు, వస్తా. న్యూస్ ఏంటి? రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. తనని ఆఫీస్ పెట్టనివ్వలేదు అన్న కోపంతో ఏదైనా రివెంజ్ ప్లాన్ చేస్తున్నారా? అమ్మా ప్రియా, శివా, ప్రియా, శివా. వీళ్ళేంటి ఇలా ఉన్నారు? ఎవరినన్నా వీళ్ళు? లేడీస్. ఈయనెవరు? ప్రియాకి హస్బెండ్. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈయన కూడా భలే ఉన్నారే. దేనికి? స్లిమ్ గా అందంగా ఉన్నారని చెప్తున్నామండి. ఓహో, ఇంతకీ ఎవరినన్నా వీళ్ళు? ప్రియని కలవడానికి వచ్చారా? ప్రియని కలవడానికా? కొంప తీసి ఇది ఎప్పుడైనా వీళ్ళకి మేకప్ వేసిందా ఏంటి? అమ్మ చూడండి, నా వైఫ్ తరపున నేను సారీ చెప్తున్నాను. ఆవిడేమైనా మీకు ఎప్పుడైనా మేకప్ వేసి ఇబ్బంది కలిగించుంటే సారీ. అయ్యయ్యో, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటండి? ఆవిడ మా పాలిటి దేవత, మా జీవితాల్లో వెలుగులు నింపడానికి పుట్టిన ఆదిశక్తి అవతారం. ఇదేదో ఎర్రగడ్డ బ్యాచ్ లా ఉంది. ఏమండి, ఎవరండి వీళ్ళు? ఈవిడేనా ప్రియా? ఈ ఫేస్ లో గ్రేస్ చూస్తే తెలియట్లేదా? గ్రేసా? నమస్కారం ప్రియ గారు, మేమందరం మీ ఫ్యాన్స్ అండి. ఆవిడ ప్రియ కాదమ్మా, మరెవరు? మై వైఫ్. చిచ్చి, ఇక్కడ కూడా చిచ్చేనా? మేం చిచ్చి అన్నామంటే ఒక పర్పస్ ఉంది. మీ వైఫ్ కూడా అంటుందేంటి? ఆవిడ మీ ఓన్ వైఫేనా? ఓన్ కాదు, లోను. ఇంతకీ ప్రీత వీళ్ళకి పనేంటండి? అది వాళ్ళు చెప్పడం లేదు. ఓకే, ప్రియని పిలవరా? ప్రియా, ప్రియా. ఏంటి, ఈవిడేనా ప్రియా? అవునండి. ఆహా, నిన్నటి నుంచి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుసుకుందావా, ఎప్పుడు మా ప్రాబ్లమ్స్ మీకు చెప్పుకుందావా అని ఎంతగా ఎదురు చూస్తున్నావో తెలుసా? మొత్తానికి మిమ్మల్ని కలుసుకున్నాం. నాకింకా పెళ్లి కాలేదండి. నాదేమన్నా మ్యారేజ్ బ్యూరోనా? లావుగా ఉన్నానని మా ఆయన నాతో కాపురం చేయట్లేదండి. అంటే దగ్గరుండి కాపురం చేయించాలమ్మా? మీకు పెళ్లి కాకపోవడానికి, మీకు కాపురం జరగకపోవడానికి నా పెళ్ళానికి సంబంధం ఏంటండి? సంబంధం లేకపోవడం ఏంటండి? ఇంత పెద్ద డైటీషియన్ ఈవిడ తలుచుకుంటే బండగా ఉన్న వాళ్ళని కూడా గులకరాయిలా చేయగల దిట్ట.
దిట్టా లేదు, కొబ్బరి మట్టా లేదు. అసలు మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. దయచేసి వెళ్ళి చెక్ చేసుకోండి. మేము వచ్చింది ఈవిడ్ని కలవడానికే. మీ పేరు ప్రియానే కదా? అవును. ఈ యాడ్ ఇచ్చింది మీరే కదా? ఇదేంటి వదిన ఫోటో ఇలా ఉంది? డైటింగ్ కోచ్ కి ముందు తర్వాత ఆ? గీత ఎప్పుడు తగ్గిందిరా? వదిన తగ్గడం విన్నానా? అది ఫేక్. కాదు శివ, అదంతా నిజమే. నిజమా? నిజమా? ఏది నిజమా? ప్రియా డైట్ చెప్పడం వల్లే అంత లావుగా ఉండే నా కోడలు 10 రోజుల్లో ఇంత సన్నబడింది. పది రోజుల్లోనా? అవును, జస్ట్ 10 days. అవునా అండి? ఈ ఒళ్ళు తగ్గించుకోవడానికి ఎన్ని డైటింగ్ కోర్సులు చేశాము, ఎంతమంది డైటీషియన్లు కలిసాము. డబ్బు ఖర్చవడం తప్ప ఇంచి కూడా తగ్గింది లేదు. అందుకే పేపర్లో మీ యాడ్ చూసాం, ఈ ఫోటో చూసాం. మేము అలా సన్నగా అవ్వాలనుకుంటున్నాం. మీకెంత ఫీజు కావాలంటే అంత ఇచ్చేస్తాం. మీరు డైటీషియన్ సెంటర్ ఓపెన్ చేయాలి. మాలాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి. దేశం మొత్తం మీ పేరు మారి మోగిపోవాలి. ఖచ్చితంగా మోగిపోతుంది. సెంటర్ ఓపెనింగ్ ఎప్పుడో చెప్తాం, ఫీజు కూడా ఎంతో చెప్తాం. ఫీజు గురించి ఆలోచించకండి, ఎన్ని లక్షలైనా ఇచ్చేస్తాం. కాకపోతే మీ డైటింగ్ సెంటర్ ఓపెనింగ్ కి మాత్రం ఈ పేపర్లో ఉన్నావునే పిలవాలి. ఆవిడ రాదు. అలా అంటారేంటండి? ఇంతమంది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చామంటే ఆవిడ గురించే కదా. తను ఖచ్చితంగా వస్తుంది, నేను తీసుకొస్తాను. సరే అండి. ఏమండి, మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? యా రండి. నువ్వు తప్పుకోరా, మీరు వెళ్ళండమ్మా. అక్క అక్క, తను యాడ్లో ఉన్న అమ్మాయే కదా? అవునే. ఏమండి? హలో హలో, మిమ్మల్నే. నన్నా? నమస్కారం అండి. నమస్కారం. మీరు మేం మీలాగే అవ్వాలని వచ్చాం. నాలానా? ఫేస్ అలాగే ఉంది కానీ బాడీ మాత్రం ఎలా చేంజ్ అయిందో అర్థం కావట్లేదు. బాడీ చేంజ్ అవడం ఏంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీ గురించే. ప్రియా లాంటి వాళ్ళ చేతిలో పట్టం నిజంగా మీ అదృష్టం అండి. మేము ఉన్నాం, ఎక్కే మెట్టు దిగే మెట్టే గాని తగ్గింది లేదు, సచ్చింది లేదు. ఒకసారి మీ దగ్గరికి వచ్చి చూడొచ్చా? నన్ను చూస్తారా? ఏం చూస్తారు? అసలు ఎవరు మీరు? మేము పేపర్లో మీ ఫోటో చూసి మీ ఫ్యాన్స్ అయ్యాం. మీరే మా ఇన్స్పిరేషన్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది. అయితే రండి. వదు వదు. రండి. వదండి. ఎవరండి వాళ్ళు? చెప్తా. మీరు రాకండి. ఎందుకు రావద్దంటున్నారు? చెప్తా. మీరు అసలే భారీ శరీరాలతో ఇబ్బంది పడుతున్నారు కదా. మీరు ఎన్ని ఫ్లోర్లు ఎక్కి కిందికి దిగితే మీ పరిస్థితి ఏంటి? అలుపు ఆయాసం వస్తుంది కదా. పైగా ఈవిడ కూడా ఇంకా ప్రాసెస్లో ఉన్నారు. మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత, మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఒకరినొకరు కలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. అబ్బా, ఇప్పటి వరకు వాళ్ళేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరే మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు. సరేనండి, మేమిప్పుడే ప్రియా గారిని కలిసాం. మేం కూడా కోర్సులో జాయిన్ అవుతామని చెప్పాం.
మ్మ్. త్వరలో మేం కూడా మీలాగే ఆ, పెళ్ళిళ్ళు కావడం ఏంటి, కోర్స్లో జాయిన్ అవడం ఏంటి? ఏమండి, ఓపెనింగ్కి మాత్రం మీరు ఖచ్చితంగా రావాలి. మీతో కూడా మేము సెల్ఫీలు దిగాలి. అయ్యో తప్పకుండా నేను తీసుకొస్తాను కదా. నేనే దగ్గరుండి తనతో మీకు సెల్ఫీలు కూడా తీపిస్తాను, సరేనా?